హాయ్ హలో అండి, వెల్కమ్ టు ధన్వి వ్లాగ్స్ అండి. ఇప్పుడు మనం సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఓకేనా, స్టార్ట్ చేసేసేద్దామా. ముందుగా ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. తర్వాత కడాయిలో ధనియాలు, చెక్క, మిరియాలు, యాలకులు, లవంగాలు వేసుకొని ఒక 2 minutes వేంపి పక్కకు తీసుకోవాలి. మిక్సీలో వేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో మనకు సరిపడా ఆయిల్ వేసుకొని అందులో ఒక 2 బిర్యానీ ఆకులు, చెక్క, పువ్వు, సహజీరా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. అవే కొంచెం వేగాక తగినంత పసుపు వేసుకొని కలుపుకోవాలండి. తర్వాత మనం మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు అందులో వేసుకొని మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న 2 టమాటో ముక్కలు అందులో వేసుకొని ఉడికించుకోవాలి. తర్వాత సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఉంచాలి. తర్వాత సరిపడా కారం, ఉప్పు, మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 minutes మగ్గాక దింపే ముందు ఒక పిడికెడు కొత్తిమీర వేసుకొని దింపేసేయాలి. అంతే అండి, మనం సింపుల్గా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఓకే అండి, చూసారు కదా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో. ఓకే, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.